అడిగే సాంగ్ ఉంది. ట్రూ మామూలు ఎమోషన్ కాదు అది. వీళ్ళు ఒక అందమైన జీవితాన్ని ఎక్స్పెక్ట్ చేస్తే అతను అమ్మాయి పిల్లలు వద్దు అన్నా కూడా లేదు మన లైఫ్ బాగుంటుంది అని అనుకున్న టైంలో ఆ పాపకి బాగాలేదు, అసలు పుట్టడమే అలా పుడుతుందని తెలిసినప్పుడు వాళ్ళ పెయిన్ ఎలా ఉంటుంది ఒక ఫాదర్గా ఐ కెన్ ఫీల్ ఇట్ అనమాట. సో అతను జస్ట్ ఇట్స్ ఎ సారీ సాంగ్ అండి. సారీ చెప్పాలంతే. అవును. తప్పంతా నాదేలే. ఏమైనా తప్పంతా నాదేలే చూపించకలలే నీకిచ్చా దిగులే. మొత్తం తప్పు వాడి మీద వేసుకుంటున్నాడు. నాకు ఇంకొక అవకాశం ఇవ్వు, నేను దీన్ని కరెక్ట్ చేసుకుంటా అని అడుగుతున్నాడు. తెలుపే దిద్దేటి సమ్మతే అని అంటుంటాడు. నాకు ఒక్క అవకాశం ఇవ్వు, నేను దీన్ని కరెక్ట్ చేస్తాను. సో ఇది అందరు మనుషుల్లో ఉండే ఎమోషనే. దీంట్లో ఏం గొప్ప భావుకత లేదు, కవిత్వము లేదు. సింపుల్గా అందరికి అర్థమయ్యే పదాలు. అడిగా అందాల చిన్ని చినుకులనే పిడుగే రానుంది అని తెలియకనే. నేను చినుకుల్ని రమ్మంటే పిడుగు వస్తుందని నాకు తెలియదు. సో లైక్ ఇక్కడ డెస్టినీని పిడుగులాగా పోల్చి చెప్తున్నాడు. పిలిచా ఏడేడు రంగు తలుకులనే నలుపే చేరింది విధిలా. అంటే నేను రెయిన్బోని పిలిచా, బ్లాక్ ఒకటే వచ్చింది. నేను కలర్ఫుల్ లైఫ్ని అడిగితే చీకటి ఒకటే వచ్చింది. సో దిస్ ఈజ్ కాల్డ్ డెస్టినీ, విధి అని అక్కడ వాడాడనమాట. సింపుల్గా మనం డైలీ లైఫ్లో మాట్లాడుకునే పదాలే. బట్ ఎమోషన్ ఏంటి అంటే మనం ఆ క్యారెక్టర్స్లో మనల్ని మనం ఊహించుకున్నప్పుడు ఇలాంటివి వస్తాయన్నమాట.